హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఏదైతే మాట్లాడడం జరిగింది, ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి రాజ్యాంగం అంటే నచ్చదు, వాళ్ళకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, అంబేద్కర్ గారి మీద గౌరవం లేదని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. బీజేపీ విధానమే రాజ్యాంగానికి మరియు అంబేద్కర్కి వ్యతిరేకంగా వ్యవహరించే విధానం. అందుకోసమే ఇస్ బార్ 400 పార్ అని చేసి ఒక నినాదం ఇచ్చారు, కానీ దానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అయినా కూడా వాళ్ళు మారకుండా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ప్రతిసారి నేను ఒక ఓబీసీని, అంబేద్కర్ వల్లనే నేను ఈరోజు దేశ ప్రధానమంత్రి అయ్యానని చెప్తున్నారు. మరి అంబేద్కర్ వల్లనే మీరు దేశ ప్రధాని అయినప్పుడు మీ సహచర మంత్రి అయినటువంటి హోంశాఖ మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయండి, ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయండి. అంబేద్కర్ అంటే ఈ దేశం యొక్క ఫ్యాషన్ కాదు, అంబేద్కర్ ఈ దేశం యొక్క ప్యాషన్ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలి. లేని పక్షంలో బీజేపీ నాయకుల వైఖరిని మేము ఖండిస్తూ రాబోయే రోజులలో ప్రజలలో ప్రజాక్షేత్రంలో వారికి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు కుబీర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏదైతే నిన్న అమిత్ షా గారు, గృహమంత్రి గారు మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి మేము ఇక్కడ మెమోరాండం వేయడానికి వచ్చేసినాం. దానికి మేము రాగా మాకు పోలీస్ సిబ్బంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కావున ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయుట ఆయన ఒక రాజ్యాంగం విరుద్ధంగా రాజ్యాంగంతో ఫలాలు పొంది మరి ఈరోజు నువ్వు ఒక పార్లమెంటు సభ్యుడిగా, నువ్వు ఒక గృహమంత్రిగా నీవు ఇటువంటి వ్యాఖ్యలు చేసుడు సిగ్గుచేటు. నీకు బుద్ధి చెప్పాలంటే మొన్ననే చెప్పినాం, ఈ ఎలక్షన్లో పోయిన పార్లమెంట్ ఎలక్షన్లో నీకు బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా నువ్వు ఇంకా దానికి మానుకొని నువ్వు మాత్రాన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మేము రోడ్డు పైన వెళ్ళి నీకు నీ పదవికి రాజీనామా చేసే వరకు మేము ఈ రోడ్డు పైన వెళ్ళి ధర్నా చేసే విధంగా చేస్తామని మేము కోరుకుంటూ మేము ముగిస్తున్నాం. ఈరోజు కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి దళిత నాయకులకు మరి ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టనప్పటికీ కూడా మరి ముందస్తుగా మరి అరెస్టు చేయడము మరి ఏంటిదని చెప్పేసి మేము అధికారులకు, రాజకీయ పార్టీలకు ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే మరి ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించింది. మేము ఎలాంటి నిరసన తెలియజేయకున్నా కూడా మాకు ముందస్తుగా మరి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో దాదాపు 3-4 గంటలు ఉంచడము ఎంతవరకు సమంజసము? మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడుస్తున్నదా లేకపోతే రాజరిక వ్యవస్థ నడుస్తున్నదా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే నిన్న చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు భయపడి మరి కేంద్ర ప్రభుత్వాలు ఎక్కడెక్కడ దళిత నాయకులకు, మరి బడుగు బలహీన వర్గాలకు మరి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ముందస్తుగా అరెస్ట్ చేయడం అనేది చాలా మరి హాస్యాస్పదం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.